చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుక ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. హాయ్ హలో వెల్కమ్ టు జెల్ జెల్ జిగా. ఈ రోజు మన జెల్ జెల్ జిగా వచ్చేసింది ఆర్జేసీ పీజీ కాలేజ్. నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి? ఆర్జేసీ పీజీ కాలేజ్ ఇన్ ఖమ్మం. ఈ రోజు మన ఖమ్మం స్టూడెంట్స్ ఆర్జేసీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి సో రైట్, ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఈ రోజు గేమ్స్ కంటే ముందు ఇక్కడ ఇంత మంది ఉన్నారు కాబట్టి సరదాగా స్టూడెంట్స్ అనగానే వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ స్పెషల్ యాక్టివిటీస్ చాలా బోలెడ్ అని ఉంటాయి కాబట్టి ఇక్కడ టాలెంటెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఎవరు ఏం చేస్తారో తెలియాలంటే ఫాస్ట్ గా మనం వెళ్ళిపోవాలి. ఓకే రైట్, సో మరి మొత్తానికి మనం అనుకున్నాం టాస్. సో మరి టాస్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు కాబట్టి యాక్చువల్ గా ఈ రోజు గర్ల్స్ ని నేను లీడ్ చేస్తున్నారు అండ్ బాయ్స్ ని సిరి లీడ్ చేస్తుంది. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, సో ఇప్పుడు బాయ్స్ సో ఈ రోజు ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే ఫస్ట్ గేమ్స్ కి వెళ్ళాలి. గేమ్స్ అనుకున్నాం కానీ గేమ్స్ కంటే ముందు మనం అనుకున్నాం స్పెషల్ టాలెంట్. సో ఆ స్పెషల్ టాలెంట్స్ ఈ రోజు మన టాస్క్ల ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ వాళ్ళలోని క్యారెక్టర్స్ బయటికి తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. సో మరి ఫస్ట్ అయితే టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో నా టీం నుంచి సన్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నారు ఫస్ట్ టాస్క్ చేయడానికి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మరి సిరి టీం నుంచి హ్యాండ్సమ్ హంగ్స్ వస్తున్నారు. ఓకే, సో మరి బాయ్స్ వచ్చారు, గర్ల్స్ వచ్చారు. ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్ టాస్క్ విత్ బాయ్స్ ఆర్ గర్ల్స్. చాయిస్ ఇస్ యువర్స్. ఎప్పటికైనా లేడీసే ఫస్ట్ అంటారు కదా, ఈసారి మేము ఫస్ట్ అంటాను. అవునా? ఓకే, మాకు కూడా కావాల్సింది అదే. సో మంచి ఫైర్ మీద ఉన్నారు ఇక్కడ బాయ్స్ అందరూ. సో అందుకనే విల్ స్టార్ట్ టాస్క్ విత్ సిరి టీమ్ బాయ్స్. yes మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి సిరి టీం నుంచి హ్యాండ్సమ్ హంగ్స్ ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ హ్యాండ్సమ్ హంక్ నంబర్ 1 తో మాట్లాడారు. హాయ్ మైక్. హాయ్, కాన్సంట్రేషన్ ఫోకస్ మీ మీద పెట్టిండు. తనేదో జోక్ చేస్తే నువ్వే నిజంగా సిగ్గుపడుతున్నావు. yes మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీయా? రెడీ. yes నీ పేరు? నరేష్. నరేష్, అల్లరి నరేషా? yes నాటి నరేష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫ్రాక్ తెలుసా? ఫ్రాక్ తెలుసా? అన్నిటికీ నేనేనా? yes ఫ్రాక్ జంప్ చేస్తే తెలుసా నీకు ఎలా జంప్ చేస్తుందో? ఓవర్ యాక్టింగ్ చేయి. తప్ప. నాన్న కప్ప గెంతులు వేయాలి అంటే ఫ్రాక్ జంప్స్ వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ దాకా రావాలి. అది నీ టాస్క్. ఓకేనా? రెడీ నరేష్? రెడీ. ఓకే, హియర్ వి గో. yes మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నాటి నరేష్ రెడీగా ఉన్నాడు. రెడీయా? here we go 3 2 1 స్టార్ట్. ఫస్ట్ టాస్క్ ఫ్రమ్ సిరి టీమ్. సో చాలా బాగా చేశారు నరేష్. Right. Anyways, next we'll move on to Nitin team. Sunflower. So, sunflower number 1. Hi. హాయ్, నీ పేరు? రమా. రమా. ఏ రమా, ఫస్ట్ టాస్క్ వెళ్ళిపోదామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా సూపర్ టాస్క్. టాస్క్ ఏంటో చూద్దామా? ఏ కేడి చూడు. ఓకే, మరి టాస్క్ ఏంటంటే డాన్స్ చెయ్యాలి. డాన్స్ చేస్తావా? బాగా చేస్తావా? బాగా చెయ్యాలి. ఓకేనా? ఓకే, గో దేర్. ఓకే, సో మరి నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ చేయడానికి సన్ఫ్లవర్ 1 రమా ఇస్ రెడీ టు డాన్స్. సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్.
పిచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ అని తిట్టా కన్నే పట్టిందే తరంకులతో పట్టా సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే Okay, superb, and that was wonderful and superb performance by Rama. So, Yes. Rama ki girls and boys, get your clap, go tell all of you, boys and girls. Okay, so right next, Mari, second task from Siri team. So, Siri team nunchi handsome hunk number 2. Let's go. హాయ్ హాయ్ నీ పేరు? నా పేరు బాలు. ఎస్ బాలు, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక డైలాగ్ చెప్పాలి. రెడీయా? హియర్ వి గో. చూడు ఒకవైపే చూడు, రెండోసారి వైపు చూసి నేనే ఉంటా, మా పక్కన తెలుసుంటారు. యాక్చువల్ గా అందరిలాగా కాకుండా బాలు తనదైన మేనరిజం లో చాలా డిఫరెంట్ గా చెప్పాడు. సూపర్ బాలు. ఓకే రైట్, సో మరి సెకండ్ టాస్క్ ఫ్రమ్ నితిన్ టీమ్ సన్ఫ్లవర్ నెంబర్ 2. సో కమ్ హియర్. సో మరి సెకండ్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి సెకండ్ గర్ల్ వచ్చేసింది. సో నీ పేరు? స్వరూపారాణి. ఓకే సర్రు, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేదానికంటే ముందు నువ్వేం చదువుతున్నావు అంటే ఏం చదువుకుంటున్నావు? పీజీ ఫస్ట్ ఇయర్. ఓకే రైట్, సో మరి పీజీ ఫస్ట్ ఇయర్ అంటున్నావు కాబట్టి నీకు ఒక డిఫరెంట్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేం చేయాలంటే సుమతి శతకం చెప్పాలి. సో చెప్తావా? ఓకే, కాన్ఫిడెంట్ పక్కా? అది నితిన్ టీం అంటే అలా ఉండాలి. ఇమ్ముగా చదవని నోరును, అమ్మాయి అని పిలిచి అన్నం అడుగని నోరు, దమ్ముల పిలువని నోరును, గుమ్మడి మన ద్రవ్యనట్టి గుంటరు సుమతి. ఓకే బాగా చెప్పా, మళ్ళీ ఒకసారి చెప్పు. ఇమ్ముగా చదవని నోరును, అమ్మాయి అని పిలిచి అన్నం అడుగని నోరు, దమ్ముల పిలువని నోరును, గుమ్మరమని ద్రవ్యనట్టి గుంటర సుమతి. సరే బాగా చెప్పావమ్మా, నిజంగా చాలా బాగా చెప్పావు. ఎందుకంటే సుమతి శతకం అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు రకాలు వీళ్ళందరూ తెలుసు, నాకు తెలుసు మీలాంటి వాళ్ళకి ఏం అర్థం కావాలి. రైట్, ఎనీవేస్ మరి నెక్స్ట్ టాస్క్ ఫ్రమ్ ఎవరు? సిరి టీం నుంచి ఇంకొక హ్యాండ్సమ్ హంక్. హాయ్ కాదు చెయ్యగానే. హాయ్ హాయ్, నీ పేరు? హర్షవర్ధన్. హర్షవర్ధనా? ఎస్ హర్షవర్ధన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక సాంగ్ ప్లే అవుతుంది, నువ్వు ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి. రెడీయా? రెడీ. ఎస్ నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి హర్ష రెడీగా ఉన్నాడు. హర్ష రెడీయా? ఎస్ హియర్ వి గో. 3, 2, 1 మ్యూజిక్. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని, నేను వెతికానే నన్నే తాకే బలమే ఆరా తీస్తూ, నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby, ప్రతి జన్మ నీతోనే I'm waiting for you baby. That was fantastic and superb energetic performance by Harsha. Yes. So Harsha ki give me a big round of applause. Girls and boys, come on all of you. Okay, ఒక సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఫుల్ టు ఇంప్రెస్ అయిపోయారు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ మీకు. సో ఇలానే మంచిగా డాన్స్ నేర్చుకొని మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లాస్ట్ టాస్క్ ఫ్రమ్ యూ. ఎవరు? కమ్ హియర్. రావాలి. సో హాయ్.
హాయ్, వాట్స్ యువర్ నేమ్? ప్రవళిక. ప్రవళిక. సో ప్రవళిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నితిన్ కాదు, కెమెరా చూడు. ఓకే, ఇలాంటి మాటలు నువ్వు పట్టించుకోకు, ఓకేనా? మన టీమ్ ముందు కాన్సన్ట్రేషన్ అంతా టాస్క్ మీద ఉండాలి, పెర్ఫార్మెన్స్ మీద ఉండాలి, ఫోకస్ ఇక్కడ పెట్టాలి. సో ఎనీవేస్, ఏదో మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ చూద్దాం. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నీకు ఒక టంగ్ ట్విస్టర్ యాంకర్ చాయిస్ అన్నమాట. ఏంటది? టంగ్ ట్విస్టర్. నీకే తిరగట్లేదు ఇంకా. హలో, టంగ్ ట్విస్టర్ అంటే నాకు తిరగపోతుంది, నీకు చెప్పలే నేను. చెప్పమ్మా. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే బ్లాక్ క్లాక్ బ్రౌన్ డ్రీమ్. బ్లాక్ క్లాక్ బ్రౌన్ డ్రీమ్. సో అది ఫాస్ట్ గా చెప్పాలి, నాలాగా స్లోగా కాదు. 10 times ఫాస్ట్ గా రిపీట్ చేయాలి. బ్లాక్ క్లాక్ బ్రౌన్ డ్రీమ్, బ్లాక్ క్లాక్ బ్రౌన్ డ్రీమ్, బ్లాక్ క్లాక్ బ్రౌన్ డ్రీమ్. Right, so here we go. Your task starts from 3, 2, 1, go. Black clock brown dream, 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 black clock. ఎంత బాగా చెప్పావమ్మా, ఒక్కసారిగా ఇక్కడున్న వీళ్ళకి పిచ్చెక్కేసింది. అది ఆపకుండా 10 సార్లు చెప్పినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ జమదగ్ని. ఓకే రైట్, సో ఎనీవేస్ మా టీమ్ గర్ల్స్ ఈ టాస్క్ ని సూపర్ గా కంప్లీట్ చేసుకున్నందుకు కమాన్ గర్ల్స్, గట్టిగా బాయ్స్. ఓకే రైట్, సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు సూపర్ గా. సో మరి బాయ్స్ కి ఏది ఇచ్చినా వద్దనకుండా వాళ్ళు చేశారు, అలాగే గర్ల్స్ కూడా సూపర్ గా మేము చేయము అనుకున్న ప్రతి ఒక్క టాస్క్ పర్ఫెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ ఇన్ జైల్ జైల్ జిగా. సో 1 కాదు 2 కాదు 4 డిఫరెంట్ గేమ్స్. ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ ఎక్కడ ఉండవని వీళ్ళు అనుకోవాలంటే సో ఫస్ట్ మనం గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. అందులోనూ మిమ్మల్ని ఫుల్ 2 ఎంటర్టైన్ చేసి ఫుల్ 2 ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేసే గేమ్. సో మరి ఆ గేమే జంపింగ్ జపాంగ్. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో అంతకుముందు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రైట్, జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ నా టీం నుంచి క్రేజీ బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి నా టీం నుంచి 5 కిరాక్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మన చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ 5 ముందుగా వస్తే ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి ఇలా బెండ్ అవుతాడు. సో ఇలా బెండ్ అవుతే అతని మీద నుంచి ఇంకొక పర్సన్ జంప్ చేసి నువ్వు బెండ్ అవుతావు. సో ఈ ఇద్దరి మీద నుంచి థర్డ్ పర్సన్ బెండ్ అయ్యి పొజిషన్ తీసుకుంటాడు. ఇలా నలుగురు, ఒక పర్సన్ ఆ నలుగురు మీద జంప్ చేసి ఫైనల్ గా నువ్వు అక్కడ పొజిషన్ తీసుకుంటావు. ఇలా ఆల్టర్నేటివ్ గా అందరు జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మీకు ఒక ఎల్లో కలర్ బౌల్ కనిపిస్తుంది కదా, ఆ ఎల్లో కలర్ బౌల్ లో 5 బాల్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ అలానే జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. సో ఇదే గేమ్ మీరు ఇలా ఆడితే గర్ల్స్ ఎలా ఆడతారంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ప్రాపర్టీ స్కిప్పింగ్ రోప్స్ ఉన్నాయి. ఈ స్కిప్పింగ్ రోప్స్ ఒక్కొక్క గర్ల్ ఒక్కొక్క స్కిప్పింగ్ రోప్ వేసుకొని జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉన్న సేమ్ బాయ్స్ ఎలా 5 బాల్స్ తీసుకుంటారో మీరు కూడా యాస్టీస్ 5 బాల్స్ తీసుకొని మళ్ళీ మీరు కూడా స్కిప్పింగ్ రోప్స్ స్కిప్ చేస్తూ చేస్తూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉన్న బౌల్ లో వేస్తారు. యాక్చువల్ గా వీళ్ళు అనుకోవచ్చు అరే దీంట్లో ఏముందిరా కిక్, ఏముందిరా మజా అని, కానీ దీనికి టైమర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే మేము టైమర్ ఆన్ చేస్తాం. సో ఈ గేమ్ కి టైం తీసుకుంటాం. సో ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళే మన జంపింగ్ జపాంగ్ విన్నర్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైందా గేమ్? సో ఈ గేమ్ యాక్చువల్ గా ఫస్ట్ బాయ్స్ తో ఆడిద్దాం అనుకున్నాం, కానీ ఈ రోజు టాస్క్లు బాయ్స్ ఫస్ట్ చేశారు కాబట్టి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ కిరాక్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే రైట్, సో మరి మొత్తానికి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి కిరాక్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో.
నుంచి క్రేజీ బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? Here we go. 3, 2, 1 go. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ జంపింగ్ జపాన్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా ఇది టూ టఫెస్ట్ అండ్ ఫుల్ టు ఫనీ గేమ్. సో మరి ఇలాంటి గేమ్ లో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజు ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫైనల్ గా ఈ రోజు విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ కిరాక్ గర్ల్స్. మా గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 7 seconds లో. కమాన్ గర్ల్స్. Yes, jumping Japan game లో నితిన్ టీమ్ 1 minute 7 seconds అయితే నా టీమ్ 58 seconds. సో మొత్తానికి జంపింగ్ జపాన్ విన్నర్ సిరి టీమ్. Anyways, thank you so much boys and congratulations. Thank you girls. అలాగే గర్ల్స్ యూ టూ గుడ్ టైం, చాలా బాగా ఆడారు. నెక్స్ట్ గేమ్ అయినా మనం గెలవాలని కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Yes, మీ అందరి కోసం ఇక్కడ ఉన్న ఆర్జేసీ స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు వయ్యారమేమో బండలని కిస్సారమేమో దండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో మెచ్చుకో పిల్లు. Okay, that was wonderful and beautiful performance by students. So మరి స్టూడెంట్స్ ఇంత సూపర్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది గర్ల్స్ అండ్ బాయ్స్? ఓకే, సో మరి నెక్స్ట్ మరొక సూపర్ ఫనీ గేమ్ అనుకున్నాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్క్. ఎస్, హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి సిరి టీమ్ నుంచి నితిన్ టీమ్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో అంతకు ముందు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. రైట్, హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి వచ్చేసాయి ప్రాపర్టీస్. ఇప్పుడు మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ఫస్ట్ సిరి టీమ్ అబ్బాయిలు పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి కమాన్ గర్ల్స్, 2 girls కమ్ ఫార్వర్డ్. నితిన్, హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి గేమ్ ఎలా ఆడాలో చెప్పు. హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 girls ముందుగా వస్తే 2 girls కి 2 heads కి 2 pots పెడతాం. సో హెడ్స్ కి పాట్ పెట్టగానే మీకు ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ పాట్ మీద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో బాయ్స్ యాస్టీస్ మీరు కూడా ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఫాస్ట్ గా ఇక్కడున్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో మీ ఫ్రెండ్ నువ్వు పిక్ చేయాలి, నువ్వు మీ ఫ్రెండ్ ది పిక్ చేయాలి. సో ఇలా మీకు ఇద్దరికి టైమర్ ఉంటుంది. సో ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైంలో అండ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారో వాళ్ళే మన హెడ్ విత్ మాస్క్ విన్నర్. సో రైట్, ఈ గేమ్ ఫస్ట్ మా గర్ల్స్ ని ఆడిపిద్దాం అనుకున్నాను, కానీ మా గర్ల్స్ ఆల్రెడీ జంపింగ్ జపాన్ గేమ్ ఆడారు కాబట్టి సో ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. ఓకే,
అగైన్ రైట్. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి సిరీ టీమ్ నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఈ గేమ్ ని తక్కువ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు టార్గెట్ ఇచ్చేదాన్ని బట్టే మా గర్ల్స్ ఆడతారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. పన్నన్న పాపల కెట్టిన పేరేరో ఏమున్న చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లాహి సోకే చూడద్ది అల్లాహి చల్లాహి దూకై పోదద్ది పిల్లన్న బెదరన్న పోరన్న పన్నన్న పిల్లన్న బెదరన్న పోరన్న పన్నన్న పాపల కెట్టిన పేరేరో. ఓకే రైట్. సో మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ని బాయ్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో కమ్ హియర్. ఓకే రైట్. సో మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. సో గెట్ సెట్ గో. పిల్లన్న బెదరన్న పోరన్న పన్నన్న పాపల కెట్టిన పేరేరో ఏదున్న ఏమున్న నీ చుట్టూ ఎంతున్న అమ్మాయి లేకుంటే బోరేరో అల్లాహి సోకే చూడద్ది అల్లాహి చల్లాహి దూకై పోదద్ది పిల్లన్న బెదరన్న పోరన్న పన్నన్న మొత్తానికి హెడ్ విత్ మాస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు సిరి టీం అబ్బాయిలు, నితిన్ టీం అమ్మాయిలు. అయితే ఇప్పుడు స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ నా స్కోర్ అనౌన్స్ చేద్దాం. సో ఫస్ట్ నా టీం బాయ్స్ ఎంత టైంలో స్మైలీస్ పిక్ చేశారంటే 1 minute 43 seconds. సో మరి మా గర్ల్స్ ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ లో కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 22 seconds లో. ఫైనల్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ విన్నర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఫైనల్ గా ఇద్దరు చాలా చక్కగా ఈ గేమ్ ఆడారు. అయినా కూడా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు మా టీమ్ గర్ల్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. గుడ్ నైట్. బాగా ఆడారు మీరు కూడా. మీ అందరి కోసం ఇక్కడ ఉన్న ఆర్జేసీ స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్గుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఓకే రైట్. సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. సో మీరైతే ఫుల్ టు ఎంజాయ్ చేశారు. సో మరి ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఎంజాయ్ చేశారో
వాళ్ళ వర్డ్స్ ద్వారా తెలుసుకుందాం. సో గర్ల్స్, హావ్ యు ఎంజాయ్డ్ ద పెర్ఫార్మెన్స్? yes అండ్ వాట్ ఎవర్ యు బాయ్స్ ఎంజాయ్ చేశారా? ఓకే, ఇంత బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఈ ఎంజాయ్మెంట్ ని ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆపకుండా నెక్స్ట్ మరొక గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఆ గేమే రింగా రింగా. రైట్, రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. రింగా రింగా గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నితిన్ టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, బోత్ టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో నితిన్, రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి నీ టీం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి చేతిలో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఫస్ట్ ఈ గేమ్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఈ గేమ్ క్లియర్ గా అర్థం కావాలంటే ఫస్ట్ మనం ఆడితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. yes సో అందుకనే జనరల్ గా ఇక్కడున్న మా గర్ల్స్ గురించి, అక్కడున్న మీ బాయ్స్ గురించి నువ్వు, సో ఇద్దరం కలిసి ఈ గేమ్ ఆడి ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? yes సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 go. సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. నితిన్, మరి ఫస్ట్ ఎవరు ఆడడానికి రెడీగా ఉన్నారు? మీరా మేమా? బిఫోర్ యాక్చువల్ గా మా టీం మీ టీం ఆడేదానికంటే ముందు సో గర్ల్స్ అండ్ బాయ్స్ అర్థమైంది కదా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. సో అక్కడ మనకి 9 రింగ్స్ ఉంటాయి. ఆ 9 రింగ్స్ లో ఒక ఆర్డర్ ఫామ్ చేయాలి. అది మీ బ్రౌన్ కలర్ యాక్చువల్ గా బాయ్స్ ది అండ్ బ్లూ కలర్ మా గర్ల్స్ ది. కాబట్టి సో యాక్చువల్ గా ఫస్ట్ మా గర్ల్స్ నుంచి స్టార్ట్ అయితే మా గర్ల్స్ పోయి అక్కడ ఒక 3 రింగ్స్ లో ఏదో ఒక ఆర్డర్ ఫామ్ లో ఈ బ్లూ కలర్ నాప్కిన్స్ ని అరేంజ్ చేస్తారు. సో యాక్చువల్ గా ఆ ఆర్డర్ ని మీరు డిస్టర్బ్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం మీ ఆర్డర్ ఫామ్ కావడానికి కూడా మీరు ట్రై చేస్తూ ఉండాలి. సో యాక్చువల్ గా దీనికి టైమర్ ఉండదు. సో ఎవరు ఫాస్ట్ గా సేమ్ కలర్ ఆర్డర్ ని ఆ రింగ్స్ లో ఫామ్ చేస్తే వాళ్ళే విన్నర్. సో మరి మొత్తానికి ఈ గేమ్ ఆడటానికి మా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? Here we go from 3 to 1 go. అబ్బాయిలు నితిన్ టీం అమ్మాయిలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు రింగా రింగాలో ఫైనల్ గా విన్నర్ సేమ్ ఆర్డర్ అండ్ సేమ్ కలర్ బ్లూ కలర్ ది ఒక ఆర్డర్ లో ఫామ్ చేసి ఈ గేమ్ లో గెలిచింది మా టీం గర్ల్స్. గర్ల్స్ సో ఎనీవేస్ బాయ్స్ కూడా చాలా చక్కగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గర్ల్స్.
ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం అనుకున్నట్లుగా మన ఆఖరి యుద్ధం, ఫైనల్ బ్యాటిల్, ఫైనల్ మోస్ట్ గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి అబ్బాయిలు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం బాయ్స్ ని పిలిచేద్దాం. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. రైట్. సో మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీం నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సో రైట్, సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్, పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి నితిన్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే రైట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ముందుగా వస్తాయి. బాయ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మనకి వైట్ కలర్ బాక్సెస్ ఉన్నాయి. సో మరి అక్కడ చాక్లెట్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ అనుకున్నాం కాబట్టి బాయ్స్ ముందుగా వస్తాయి. 2 బాయ్స్ ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఉంటారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇలా 2 హ్యాండ్స్ మీద కూర్చోబెట్టుకొని క్యారీ చేస్తూ అక్కడ ఉన్న బాక్సెస్ దాకా తీసుకొని వెళ్తారు. సో యాక్చువల్ గా ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ పర్సన్ అక్కడున్న బాక్సెస్ ని లెగ్స్ తో హోల్డ్ చేయాలి. మళ్ళీ ఆ 2 బాయ్స్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. ఇక్కడ ఆల్రెడీ రెడ్ కలర్ బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్ లో ఆ బాక్స్ ని డ్రాప్ చేయొచ్చు. సో ఇలా 2 మినిట్స్ బాయ్స్ కి ఇస్తాం, 2 మినిట్స్ గర్ల్స్ కి ఇస్తాం. సో ఈ 2 మినిట్స్ లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేస్తే వాళ్ళే మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్. అది అనుకుంటున్నారు అంతే. ఫైనల్ గేమ్ కాబట్టి, లాస్ట్ గేమ్ కాబట్టి ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎవడరా ఆ ట్విస్ట్ చేయడం ఫైనల్ గా రివీల్ చేస్తారు. దానికంటే ముందు ఇప్పుడు ఈ గేమ్ ఆడటానికి ఆ బాయ్స్ రెడీగా ఉన్నారు. ఏమంటారు బాయ్స్? రెడీ. ఓకే ఇక్కడ రండి. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. yes here we go 3 2 1 go. అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 31 32 33 34 35 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 45 46 47 చాక్లెట్స్. సో మొత్తానికి నా టీం అబ్బాయిలు 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో విత్ బాల్స్. 1 2 3 4 5 6 7 balls. So next go with lemons. 1 2 3 4 lemons. Okay, right. So మరి scientist I boys complete చేసుకున్నారు కాబట్టి next it's turn of Nitin team girls. Girls, are you ready? Ready. Let's go. Come on. Okay, so మరి scientist I మరి నా team girls ఆడడానికి రెడీగా ఉన్నారు. Here we go from 3 2 1 go.
చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేసి తెచ్చారు. సో మనం కౌంట్ చేసేద్దాం. ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 29 30 31 32 33 34 35, 36, 37, 38, 39, 40, 41, 41, 42, 43, 44 45 46 47 48 49 chocolates. So next go with balls. 1 2 only 2 balls. Next go with lemons. 1 2 3 lemons. ఓకే సో మరి బోత్ ద టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై గేమ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ గా సై గేమ్ సిరి టీమ్ బాయ్స్, నితిన్ టీమ్ గర్ల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. కాకపోతే నితిన్ నాకేదో ట్విస్ట్ అన్నావు, ఏంటది? ఎస్, బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం. సో అన్ని గేమ్స్ లాగా మన ఫైనల్ గేమ్ కాదు. సో ఇప్పటిదాకా టైమర్ మీద బేస్డ్ అయి ఉన్న గేమ్స్ ని ఆడాం. సో ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే వినర్స్ అని కూడా అనుకున్నాం. కానీ మన సైలో ఫైనల్ గా యాక్చువల్ గా బాయ్స్ అనుకుంటున్నారు ఈ రోజు ప్రాపర్టీస్ ఎక్కువ మేమే కలెక్ట్ చేసాం, మేమే వినర్స్ అని మైండ్ లో ఫిక్స్ అయి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదమ్మా. సో ఈ గేమ్ లో గెలిచే అవకాశం గర్ల్స్ కూడా ఉంది. ఎందుకంటే సో విన్నింగ్ అనేది ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు కాదు. ఇక్కడ మనకి స్కోరింగ్ ఎలా డిసైడ్ అవుతాయంటే మనకి ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 31 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 31 చాక్లెట్స్ కి 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ మా టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారు. దాంట్లో 50 వస్తే ఆ 31 చాక్లెట్స్ ఇంటూ 50. సో అలా స్కోరింగ్ డిసైడ్ అవుతుంది అనమాట. సో మరి ఫస్ట్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా స్కోరింగ్ డిసైడ్ అవుతుందో అర్థమైపోయింది కదా. సో అందుకనే ఈ రోజు ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. విల్ గో విత్ ఏ ప్రాపర్టీ స్కోరింగ్ వెళ్ళిపోదాం ఫస్ట్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 47 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో బాయ్స్ 47 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, మరి గర్ల్స్ 30 ఇచ్చారు కాబట్టి 47 into 30. రైట్, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4. 100. సో 4 లెమన్స్ కి వాళ్ళు 100 ఇచ్చారు కాబట్టి 4 into 100. సో బాయ్స్ వాట్ నెక్స్ట్? బాల్స్ ఎన్ని బాల్స్? 7. 50. yes 7 బాల్స్ కి వాళ్ళు 50 స్కోర్ ఇచ్చారు కాబట్టి 7 into 50. మొత్తానికి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం ఫస్ట్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 49. 49 into 30. And next we'll go with Balls. So balls ఎన్ని కలెక్ట్ చేశారు? 2 balls. 100. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మిగిలినవి Lemons. ఎన్ని కలెక్ట్ చేశారు? 3 lemons. 3 lemons. 50. సో 3 లెమన్స్ కి వీళ్ళు 50 ఇచ్చారు కాబట్టి 3 into 50. ఓకే, సో మరి మా స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేశారు, బాయ్స్ స్కోర్స్ మేము డిసైడ్ చేశాం కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, సో మరి మొత్తానికి మన ఫైనల్ గేమ్ సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి. 10 9 8 7 6 5 ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు సైలో మా టీమ్ గర్ల్స్ 1820. కమ్ ఆన్ గర్ల్స్. మరి సాయి గేమ్ లో నా టీం ఎంత స్కోర్ చేశారంటే మర్చిపోయావా? 2016. రైట్, ఎనీవేస్ విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్. I would like to invite
ఆర్జేసి కృష్ణ గారు, చైర్మన్ ఆఫ్ ఆర్జేసి ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు మన ITV ప్లస్ జైల్ జైల్ జిగా ఖమ్మంలోని ఆర్జేసి పీజీ కాలేజ్ మరి స్టూడెంట్స్ చూశారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జీ గా అండ్ ఫుల్ జోష్ గా మన గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన షో జైల్ జైల్ జిగా ఎలా అనిపించిందో చైర్మన్ సార్ అడిగి తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఫైనల్ ఎక్స్పీరియన్స్ సార్? నిజంగా ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరూ కూడా కల్చరల్ ఈవెంట్స్ లో కూడా మేము ముందంజలో ఉన్నామని చెప్పి తెలియజేసినందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా ఈటీవీ ప్లస్ వాళ్ళకి, అలాగే జిల్ జిల్ జిగా కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్ లో ఫైనల్ గా విన్నర్స్ ఆర్ బాయ్స్ అండ్ అలాగే రన్నర్స్ ఆర్ గర్ల్స్. సో మరి గర్ల్స్ స్పోర్టివ్ గా తీసుకుంటారు ఇలాంటి గేమ్స్, ఎందుకంటే రన్నర్స్ అయినా విన్నర్స్ అయినా మా కళాశాల మా కాలేజ్ స్టూడెంట్సే కదా అని. సో రన్నర్స్ కి క్యాప్స్ ఆన్ చేయాల్సిందిగా చైర్మన్ సార్ ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గర్ల్స్ అండ్ బాయ్స్, కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. గేమ్ లో విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. సో మరి బాయ్స్ కూడా అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి విన్ అయినందుకు. ఓకే, సో మరి మొత్తానికి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ షోని మన జైల్ జైల్ జిగా ఈ కాలేజ్ లో కంప్లీట్ చేసుకుందంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ చైర్మన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, సో మరి మన ఫైనల్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. నిజంగా చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడి ఈ రోజు మరి గర్ల్స్ కి క్యాప్స్ అలాగే బాయ్స్ కి మెమెంటోస్ విన్ అయినందుకు. సో ఎనీవేస్ బోత్ టీమ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ బాయ్స్. ఓకే, సో మరి చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా ఖమ్మంలోని ఆర్జేసి పీజీ కాలేజ్. సో మొత్తానికి ఈ రోజు ఫుల్ టు ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ, మీరు కూడా. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ టేక్ ఆఫ్ బాయ్. Bye.